పావలా శ్యామల రాత్రి 2 గంటల సమయంలో ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యం తీసుకుంటూ చనిపోయారు. ఆవిడకి గుండెపోటు వచ్చింది. వైద్యులు అప్పటికే ఆవిడని బ్రతికించాలని ప్రయత్నాలు చేశారు. అయినా సరే ఆవిడ యొక్క ఆరోగ్యం, ఆవిడ యొక్క శరీరం సహకరించలేదు. ప్రస్తుతం అయితే ఆవిడ యొక్క మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. మరి ఎవరు అంత్యక్రియలు చేస్తారు ఏంటనేది, ఆవిడకి ఒక్కగానొక్క కూతురు ఉంది. ఆ కూతురు కూడా అనారోగ్యంతో ఉన్నారు. ఈవిడ కూడా గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారు. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజు, దిల్ రాజు లాంటి కొంతమంది ఆర్థిక సహాయం కూడా చేశారు. ఎంత చేసినా సరే ఆరోగ్యం పూర్తిగా నాశనం అయిపోయిన తర్వాత ఎవరము ఏమీ చేయలేము. అయితే ఒకటి మాత్రం వాస్తవం, ఆవిడ ఇప్పుడు చనిపోవడమే ఉత్తమం. ఎందుకంటే చూసేవాళ్ళు ఎవరూ లేరు. పైగా ఆవిడ పూర్తిగా మంచానికి పరిమితం అయిపోయారు. ఇలాంటప్పుడు ఎవరికి కూడా ఆమె భారంగానే ఉంటారు. ఎవరూ కూడా అంత చూసేటటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. బంధువులకైనా వారి యొక్క బాధలు, వారి యొక్క కష్టాలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు ఒక వ్యక్తిని చూడాలంటే సొంత కుటుంబ సభ్యులు కూడా చూడలేనటువంటి పరిస్థితి. మనం తినే తిల్లికి, మనకు ఉన్నటువంటి రోగాలకి, మనకు ఉన్నటువంటి టెంపర్కి ఏది కూడా ఓపికతో చేయలేకపోతున్నాం. ఇంతకుముందు అంటే ఎవరో చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు చేయడం అంత ఈజీ కాదు, అంత ఇది కూడా కాదు. సో ఆవిడ పూర్తిగా మంచానికి పరిమితం అయిపోయినటువంటి పరిస్థితుల్లో నిజంగా ఆమెకు విముక్తి కలగాలని చాలాసార్లు కోరుకున్నాను నేను. ఎందుకంటే అలాంటి వాళ్ళని చూస్తూ ఉంటే మిగతా వాళ్ళు దయ, జాలి చూపించడమే కాకుండా చిరాకు, కోపాన్ని కూడా ప్రదర్శిస్తారు. అయితే ఈవిడ కూడా చేసినటువంటి కొంత అది కూడా ఉంది. ఈవిడ కూడా కొన్నిసార్లు తప్పటడుగులు వేయడం సోషల్ మీడియాలో కనిపించడానికి, ఈవిడ చేసినటువంటి ఇవి కూడా కొంతవరకు ఆవిడ నీతిలో తీసుకొచ్చాయి. ఆ మాట కూడా, మనిషికి మాట చాలా విలువైనటువంటిది. సినిమా పరిశ్రమలో మనం కొనసాగినంత వరకే. ఒక్కసారి డ్రాప్ అయ్యామా ఇక లెగడం చాలా కష్టం. డబ్బు ఉండాలి, లేదనుకుంటే పరపతి ఉండాలి. ఆ రెండు లేనప్పుడు మనం ఏమీ చేయలేం. ఎంత పేరున్నా మనకు ఒక పూట భోజనం కూడా పెట్టరు. కాబట్టి చాలామంది ఇలాంటి వారు నరకం అనుభవిస్తున్నారు. ఇలాంటి వారికి విముక్తి కలిగించడం నిజంగా చాలా మంచిది. ఏదేమైనా ఆమె యొక్క ఆత్మకు శాంతి అయితే చేకూరాలి. అలాగే ఆవిడ యొక్క పాప ఎవరైతే ఉన్నారో కూతురు, ఆవిడకి కూడా అయితే ఆరోగ్యం బాగుపడాలి, లేదనుకుంటే ఆవిడకి కూడా విముక్తి కలిగేటట్టు చేయాలి. ఇప్పుడు ఎవరూ కూడా వాళ్ళని చూసేటటువంటి వారు లేరు. ఈ మాట అంటే మీకు కోపం రావచ్చు, కానీ పరిస్థితులు మన వైపు వస్తే కానీ మనకు తెలియదు. అలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఈరోజు కొన్ని లక్షల మంది అనుభవిస్తున్నారు. మాకొద్దు ఈ బ్రతుకు, కారుణ్య మరణం కావాలని కోరుకుంటున్నటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు. మనం ఎవరిని చూడలేం. మనం ఇప్పుడు ₹1,00,00,000 ఇచ్చినా సరే వాళ్ళ ఆరోగ్యం తేలేం. వాళ్ళని చూడడానికి కూడా ఎవరు ఉంటారు. డబ్బులు తీసుకున్న కూడా, అంటే డబ్బులకు కూడా చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. డబ్బులు తీసుకొని కూడా సేవలు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. అందుకే మరి ఇప్పుడు ఈవిడ యొక్క మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఎవరైనా, అంటే బంధువులు ఎవరైనా వచ్చి తీసుకువెళ్తారా, లేకపోతే సినిమా పరిశ్రమ ఏమైనా ముందుకొచ్చి దహన సంస్కారాలు చేస్తుందో చూడాలి. కానీ సినిమా పరిశ్రమకి ఇప్పుడు అంత సమయం లేదు. వస్తే ఒకవేళ ఆమె లాంటి వాళ్ళే, ఆమె మనసు లాంటి వాళ్ళు ఉంటేనే రాగలరు. లేకపోతే ఎవరు పెద్ద పెద్ద వాళ్ళు అయితే ఎవరు కూడా పూనుకోలేరు.